హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్పన సిరిగిరి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఎయిర్ ఫాల్ అసలు ఎందుకు అవుతుంది అని. ముందు వీడియోలో చెప్పినట్టుగా మనం బ్యాలెన్స్ ఫుడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాలెన్స్ డైట్ అనేది చేస్తూ మనం హెయిర్ని కాపాడుకోవాలి. అలాగే మన హెయిర్ ప్రాబ్లంకి ఇంకా కొన్ని రెమెడీస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న చిట్కాలు అనమాట. ఇవన్నీ కూడా చేయటం వల్ల మనం మన హెయిర్ ఫాల్ నుంచి కాపాడుకోగలుగుతాము. మనం చూడండి, ఒక పెరట్లో ఒక మొక్క నాటామనుకోండి, అది పెరగాలంటే, అది పెరిగి అది పువ్వు రావాలంటే మనకి ఎంత టైం పడుతుందండి? మనం దానికి చక్కగా ఎరువేసి నీళ్లు పోస్తూ చక్కగా రోజు దాన్ని తడుపుతూ చూసుకుంటూ ఉంటే కానీ అది ఒక 3 monthsకి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. అప్పుడు చక్కగా పువ్వులు పూస్తూ ఉంటుంది. అలాగే మన హెయిర్ కూడా నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉండండి. మీకు ఒక 3 monthsలో రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అదే కాకుండా ముందు వీడియోలో కూడా నేను ఒక మంచి ఆయిల్ కానీ రెమెడీస్ కానీ ఖచ్చితంగా చెప్తాను. ఏదైనా హెయిర్ ప్యాక్ కానీ, అలాగే మంచి జ్యూసులు, మన హెయిర్ గ్రోత్ అవడానికి, మన హెల్త్ బాగుండడానికి కూడా ఒక మంచి జ్యూస్ అయితే తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకునే ఒక రెమెడీ అనమాట. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్కే కాదు, స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే అది ఏంటి, ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. లెట్స్ బిగిన్. ఒక గిన్నె తీసుకొని అందులో మనం కొంచెం రైస్ అనేది నానపెట్టుకున్నాము. ఒక గుప్పెడ రైస్ అయితే సరిపోతుంది. ఈ రైస్ని ఒకసారి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రైస్ని మనము ఒక 3 hours నానపెట్టుకోవాలి. ఒక 3 hours అంటే మనకి ఏదన్నా అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఇలా 3 hours ముందు నానపెట్టుకోండి. లేదు మనం ఓవర్ నైట్ నానపెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఒక నైట్ అంతా కూడా నానపెట్టండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చాలా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే మనం ఎటువంటి రైస్ తీసుకోవాలని కూడా మనకి డౌట్ ఉంటుంది కదా. ఆ రైస్ వచ్చేసి మనకి ఒకవేళ అందుబాటులో ఉంటే 1 polished రైస్ కానీ, లేదంటే అసలు పాలిష్ చేయకుండా బ్రౌన్ రైస్ అని అమ్ముతారు కదా, అవి కానీ తీసుకోండి. ఈ రెండు లేవు మన దగ్గర అనుకుంటే నార్మల్ రైస్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఆ రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలో చూద్దాము. ఇది చూడండి, ఇలా రైస్ అయితే మనం నానబెట్టుకున్నాం కదా. ఇలా నానిపోయినాక ఈ రైస్ని మనం చేత్తో కలిపినప్పుడు తెల్లగా వస్తుందన్నమాట. దానిని రైస్ వాటర్ అంటారు. ఈ రైస్ వాటర్ని మనం ఇలా బాటిల్లో తీసుకున్నాము. ఇది స్ప్రే బాటిల్, ఇలా ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి. ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోద్దాము. చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా మనకు తెలుస్తుంది, రైస్ వాటర్ కలర్. మనం హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఈ విధంగా స్ప్రే చేసేటప్పుడు మనం పాయలుగా తీసుకుంటూ స్ప్రే చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కడైతే ఎయిర్ ఫాల్ అయ్యి మన హెయిర్ అనేది కట్ అయిపోయి అలాగే పూర్తిగా రాకుండా ఉంటుందో అక్కడంతా కూడా ఈ వాటర్ వెళ్ళి చక్కగా మనకి అక్కడ హెయిర్ అనేది గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది. లేడీస్కే కాదు, ఇది జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకైతే చాలా తేలిగ్గా ఉంటుంది. చక్కగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చేతులతో రాసామనుకోండి, వేళ్లతో చక్కగా తలంతా మనం మర్దన చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒక రిలీఫ్ అనేది వస్తుంది. ఇలా చేయటం వల్ల మనకి ఎయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనకి అంత ఓపిక లేకుంటే అది చేసుకోవడం కష్టంగా అనిపించినా ఇలా ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మనం చేతులు పెట్టి మర్దన చేసే పని కూడా లేదు. ఇంతే ఫ్రెండ్స్, ఇలా మనము స్ప్రే చేసుకుంటుంటే మనకైతే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అనేది. వారానికి ఒక 2 సార్లు కూడా ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే ఒక్కసారన్నా ఇలా చేస్తూ ఉండండి. అలాగే మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి.
చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం స్ప్రే చేసుకొని శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. లేదంటే మనం తలస్నానం హెడ్ బాత్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఒక జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి. హెడ్ బాత్ చేసేటప్పుడు మనం వాడే షాంపూ అనేది ఎటువంటి షాంపూ తీసుకున్నా సరే దాన్ని డైరెక్ట్గా మన తలపైన అప్లై చేసి మనం షాంపూ అనేది చేయకూడదు. ఒక మగ్గులో కాస్త నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో మనం తీసుకున్న షాంపూని వేసి బాగా గిలకొట్టేసి అప్పుడు ఆ వాటర్ని మనం హెడ్ బాత్కి యూస్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా షాంపూని మనం ఇలాగే వాడుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి హెడ్ బాత్ చేసేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ ఎలా ఉంటుందని అస్సలు భయపడకండి. ఇది నేను ట్రై చేశాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. నా ముందు వీడియోలో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ వీడియోలో నా హెయిర్ అనేది ఎంత పొడుగు ఉంది, ఇప్పుడు ఎంత పొడుగు ఉంది అనేది మీకు అర్థమవుతుంది. మనం తీసుకునే ఆహారంలో మన హెయిర్కి కావాల్సిన పోషక విలువలు ఉన్నాయో లేదో చూసుకొని మంచి ఫుడ్ అయితే తీసుకోండి. అలాగే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలని ట్రై చేశారంటే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మనకి హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది. ఆ స్కిన్కి కూడా చాలా మంచిదని చెప్పాను కదా. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం తలకి అప్లై చేసినప్పుడే మన తలలో మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఆ ఫేస్ కూడా స్ప్రే చేయండి. అలాగే నెక్కి, హ్యాండ్స్కి వీటన్నిటి కూడా స్ప్రే చేయండి. స్కిన్ డల్గా లేకుండా అలాగే చిన్న చిన్న మచ్చలుగా నల్లగా అనిపిస్తుంది అనమాట. మనకు తెలియకుండానే మన చర్మం పైన ఈ గాలిలో ఉండే డస్ట్ అంతా కూడా పడుతూ ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి మన స్కిన్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుతుంది. అలా ఉండటానికి కూడా మనకి రైస్ వాటర్ అనేది పనిచేస్తుంది అనమాట. స్కిన్కి, హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ₹1 ఖర్చు లేకుండా ఇలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మరికొందరికి షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.